అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను వ్యవసాయం చేస్తూ కూడా గొర్రెలను మేపేవాడు. అలా గొర్రెలు మందలు మేపడం మరియు వ్యవసాయం చేయడంలో అతనికి కొద్దిగా కష్టమనిపించి గొర్రెల మందకు 2 బలమైన కుక్కలను కావలిగా పెట్టుకున్నాడు. అయినా సరే ఆ మందల నుంచి గొర్రెలను ఎలాగైనా తినాలని అడవిలోని నక్కలు, తోడేళ్ళు ఆ గొర్రెల మందలోని గొర్రెలను ఎలాగైనా తినాలని అనుకునేవి. కానీ వాళ్ళకి ఆ బలమైన కుక్కలంటే చాలా భయం. ఒకరోజు ఆ గొర్రెలన్నీ పక్కనున్న అడవిలోకి మేతకి వెళ్ళాయి. తిరిగి వచ్చేటప్పుడు ఒక గొర్రెపిల్ల దారి తప్పి మంద నుంచి విడిపోయింది. అప్పుడే ఒక నక్క చూసింది. అవకాశం దొరికిందిరా అనుకుంటూ గొర్రెపిల్లపై దాడి చెయ్యబోయింది. ఆ నక్కను చూసిన గొర్రెపిల్లకు పై ప్రాణాలు పైనే పోయినంత పనయింది. అయినా సరే ఆ సమయంలో గొర్రెపిల్ల తన బుర్రను ఉపయోగించి నక్కకు ఈ విషయం చెప్పింది. నక్కగారు, మీరు నన్ను తినవచ్చు, కానీ మీరు పాడుతుంటే నృత్యం చేయాలని ఉంది. ఇది నా ఇప్పటి చివరి కోరిక. ఇది తీర్చాక నన్ను నువ్వు హాయిగా తినవచ్చు అని గొర్రెపిల్ల నక్కతో చెప్పసాగింది. నా కోసం ఒక్కసారి పాటను పాడరా అని గొర్రె నక్కకు చెప్పింది. అది విన్న నక్క ఆనందంగా గొంతెత్తి పాడసాగింది. ఇంకేముంది, ఆ నక్క గొంతు వినగానే గొర్రెల మందను కాపాడుతున్న 2 బలమైన కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చేశాయి. నక్క వైపు దూకాయి. అంతే, ఆ 2 బలమైన కుక్కలను చూడగానే నక్క గొర్రెపిల్లను తినాలనే సంగతి మరిచిపోయి పారిపోయింది. దీనిలోని నీతి ఏమిటంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరైన విధముగా ఆలోచించాలి. ఎదుటివారిని చూసి భయపడకుండా మనకున్న తెలివిని మనం